హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా. దీంతో పాటు లక్షలాది మంది అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, సచివాలయం 3.0 నోటిఫికేషన్ వస్తుందా రాదా? ఒకవేళ వస్తే ఎప్పుడు? ఈరోజు మనం ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి అసలు వాస్తవాలేం చెప్తున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. అందరి మదిలోనూ ఇదే డౌట్. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి పాత ప్రభుత్వం తెచ్చిన ఈ సచివాలయ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తారా? ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంలో వాళ్ల స్ట్రాటజీ ఏంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీని వెనుక ఉన్న లాజిక్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, ఈ పొలిటికల్ గందరగోళమంతా పక్కన పెడితే పరిపాలనా కోణంలో చూస్తేనే మనకు అస్సలు సిసలైన సమాధానం దొరుకుతుంది. ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం రండి. మొట్టమొదట ఒక విషయం బల్ల గుద్ది చెప్పొచ్చు. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తున్నారనేది 100% ఒక పుకారు మాత్రమే. నిజమేంటంటే కొత్త ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థను కొనసాగించాలనే నిర్ణయించుకుంది. ఇది మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడే ఓ మేజర్ ట్విస్ట్ ఉంది. వ్యవస్థనైతే ఉంచారు కానీ కొత్త ప్రభుత్వం అందులో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులను వేరే వేరే డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే సచివాలయాల నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బంది బయటకు వెళ్లారన్నమాట. మరి ఈ ట్రాన్స్ఫర్ల వల్ల ఏమైంది? సింపుల్, సచివాలయాలలో సిబ్బంది కొరత వచ్చేసింది. ఖాళీలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు అక్కడున్న కొద్దిమంది సిబ్బందిపై వర్క్ లోడ్ అంటే పనిభారం ఊహించనంతగా పెరిగిపోయింది. ఇది గ్రౌండ్ రియాలిటీ. సో ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది రాజకీయ నిర్ణయం కాదు, ఇది ఒక పరిపాలనా అవసరం. ఒక సిస్టమ్ సరిగ్గా నడవాలంటే కావాల్సినంతమంది సిబ్బంది ఉండాలి కదా. ఆ సిబ్బంది కొరత ఏర్పడినప్పుడు కొత్త నియామకాలు తప్పనిసరి అవుతాయి. దీన్నే మనం టెక్నికల్గా వేకెన్సీ ప్రెషర్ అంటాం. ఈ ప్రెషర్ వల్లే నోటిఫికేషన్ రావడం ఖాయమని చెప్పచ్చు. చూశారు కదా, నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఆప్షన్ కాదు, అదొక అవసరం. మరి ఈ అవసరం మన ఉద్యోగార్థులకు ఎలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తోంది? ఏ ఉద్యోగాలు మనకోసం ఎదురుచూస్తున్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఒకటా, రెండా, ఏకంగా 18. అవును, మీరు విన్నది కరెక్టే. రాబోయే నోటిఫికేషన్లో దాదాపు 18 రకాల పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. అంటే మీ క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అవేంతో చూద్దాం. సరే, ముందుగా మనం గ్రామాల్లో ఉండే పోస్టుల సంగతి చూద్దాం. అడ్మినిస్ట్రేషన్కు బ్యాక్బోన్ లాంటి పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ పోస్టులతో పాటు హెల్త్ సెక్టర్లో ఏఎన్ఎం, వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఇలా దాదాపు అన్ని కీలకమైన పోస్టులు ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇక సిటీలు, టౌన్లలో ఉండే వార్డుల విషయానికొస్తే ఇక్కడ కూడా అవకాశాలకు కొదవేలేదు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకి ఇంజనీరింగ్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్లకి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సంక్షేమం, పారిశుద్ధ్యం, విద్య, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో పోస్టులున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా టెక్నాలజీని ప్రజలకు దగ్గర చేసే డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఓకే, అవకాశముందని తెలిసింది. ఏ పోస్ట్లో కూడా చూశాం. మరి ఇప్పుడేం చేయాలి? అసలు సిసలైన పాయింట్ ఇదే. ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండాలంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చర్చిద్దాం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలుపెడదాంలే అని వెయిట్ చేయడం. కానీ గుర్తుంచుకోండి, అది స్ట్రాటజీ కాదు, అది టైం వేస్ట్. నోటిఫికేషన్ ఈ నెలలో గాని లేదా వచ్చే నెలలో గాని ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి ఇక వెయిట్ చేసే టైం లేదు, యాక్షన్లోకి దిగాల్సిన టైం ఇది. విజయానికి ఫార్ములా చాలా సింపుల్, 3 స్టెప్స్. నంబర్ 1, రేపటి నుండి అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేసి ఈరోజే, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నంబర్ 2, రోజూ మాక్ టెస్టులు రాయండి. స్పీడ్, యాక్యురసీ పెంచుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం. ఇక నంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, మధ్యలో ఆపకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈ 3 మిమ్మల్ని ఖచ్చితంగా విజయానికి దగ్గర చేస్తాయి. ఫైనల్గా ఒక్కటే మాట, చుట్టూ ఉన్న నెగటివిటీని, పుకార్లను పట్టించుకోవద్దు. వాస్తవమేంటంటే నోటిఫికేషన్ వస్తుంది, రావడం ఖాయం. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రిపరేషన్ మొదలుపెట్టడం, పట్టుదలగా చదవడం, విజయం సాధించడం. ఆల్ ది వెరీ బెస్ట్.